Okay, welcome back to Cornerstone School of Discipleship only, exclusive all about the Word of God. దేవుని వాక్యం గురించి మాత్రమే మనము ధ్యానం చేసుకోనికి ప్రయత్నం చేద్దాం. ద బుక్ ఆఫ్ జెరమయా సిరీస్ మనం చూసుకుంటూ ఉంటున్నామండి ప్రతి వారం. అగైన్ గెట్ యువర్ బైబిల్స్ అండ్ పెన్స్ పీపుల్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. ఆల్రైట్, ఈరోజు బోస్టింగ్ గురించి మాట్లాడదామని చెప్పి, ఓకే, అతిశయించు అనే అంశం గురించి. మీరు చూడండి, ఇర్మియాలో రాయబడిన ఈ అంశము ఈ రోజులకే బాగా పనికి వస్తుందేమో అని అనుకుంటాను నేను. మీరు చూడండి, ఎవరినైనా లాస్ట్ టైం మీరు ఎప్పుడు ఎవరికైనా ఇంట్రొడ్యూస్ చేసుకున్నారా మీరు? లేదా సోషల్ మీడియాలో ఎంతగా మన సక్సెస్ గురించి మంచి విషయాలు చెప్పనికే ఎంత ప్రయత్నం చేస్తుంటామోనండి. అసలు యాక్చువల్లీ మనం బలహీనతలు కానీ, చెడు విషయాలు కానీ, పాపం గురించి కానీ చెప్పకుండా అతిశయించనికే పిచ్చి ప్రయత్నం చేస్తామని చెప్తే ఏమాత్రం సందేహం లేదు ఈ రోజుల్లో ప్రియులారా. కానీ దేవుని వాక్యము దేని గురించి అతిశయించాలని చెప్తుందో ఈరోజు మళ్ళీ ఇర్మియా గ్రంథంలోకి మళ్ళీ వెళ్దామండి. ఆల్రైట్ పీపుల్, వేర్ యువర్ సీట్ బెల్ట్స్, లెట్స్ టేక్ ఆఫ్. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం గమనించినట్లయితే, యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు చూడండి, నంబర్ 1, డోంట్ బోస్ట్ అన్నెసర్లీ. నంబర్ 2, దేన్ని బట్టి అతిశయించాలని చెప్పిండు ఆయన. నంబర్ 3, అందును బట్టి దేవుడు ఆనందిస్తున్నాడంట మనల్ని బట్టి. అసలు యాక్చువల్లీ వాట్ వీ టేక్ ప్రైడ్ ఇన్ ఆర్ వాట్ వీ బోస్ట్ ఇన్ అండ్ వాట్ గివ్స్ అస్ అ సెన్స్ ఆఫ్ వర్త్ అండ్ ఐడెంటిటీ. బికాస్ వెన్ యూ ఆర్ డూయింగ్ దాట్, మన సెల్ఫ్ వర్త్ అన్నట్టది, అది మన వాల్యూ అన్నట్టది, లేదా అదే మన గుర్తింపు అని చెప్పి. కనుక నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వీ లివ్ ఇన్ అ వరల్డ్ దట్ కాన్స్టెంట్లీ టెల్ us టు ప్రమోట్ కదా, ప్రమోట్ అవర్ సెల్ఫ్స్, అవర్ అచీవ్మెంట్స్, కంపేరింగ్, లేకపోతే మన సక్సెస్ ఎంతవరకు వెళ్ళిందా అని చెప్పి సోషల్ మీడియా ద్వారా, రెజ్యూమెస్ ద్వారా, ఎవ్రీడే కాన్వర్జేషన్స్ ద్వారా వీఆర్ టెంప్టెడ్ టు స్లిప్ ఇన్ టు డీటెయిల్స్ దట్ మేక్ అస్ లుక్ బెటర్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్స్. మనకు మనం తర్వాత సంగతి, కానీ మన గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అనుకునేలాగా కూడా ఎంతో ప్రయత్నం చేస్తాం మనం. ఇది 2026 బలహీనత కాదండి. ఇర్మియా గ్రంథము రాసినప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాల ముందు కూడా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పాలి. సో కనుక పీపుల్ గుర్తుపెట్టుకోండి, ఇది వెన్ యూ వర్క్ హార్డ్, వెన్ యూ బిల్డ్, వెన్ యూ అచీవ్, బట్ వాట్ ఆర్ యూ యాక్చువల్లీ లివింగ్ ఫార్? దేని గురించి నిజంగా మనం బ్రతుకుతున్నాం మనం? సో కనుక ఈరోజు 3 విషయాలు మనం చూసుకోబోతున్నామండి. అతిశయించడం అనే దాని గురించి, బోస్టింగ్ అనే దాని గురించి 3 విషయాలు చూసుకోబోతున్నాం. ఆల్ రైట్ పీపుల్, కమ్ ఆన్, లెట్స్ గో. నంబర్ 1, బోస్టింగ్ ఇన్ రాంగ్ థింగ్స్. ఈ రోజుల్లో మనం బ్రతుకుతున్నది వీఆర్ బోస్టింగ్ ఇన్ రాంగ్ థింగ్స్. దేవుడు 3 విషయాలు చెప్పిండాన దేని గురించి మనం బోస్ట్ చేస్తున్నాం అని చెప్పి. గాడ్ నేమ్ 3 థింగ్స్ పీపుల్ బోస్ట్ ఇన్: విజ్డమ్, మైట్ అండ్ రిచెస్. జ్ఞానం బట్టి, శౌర్యం బట్టి, లేకపోతే ఐశ్వర్యం బట్టి అతిశయిస్తూ ఉంటాడు మనిషి. అసలు యాక్చువల్లీ ఈ రోజుల్లో ఉన్న భాష ప్రకారం చూసినట్టయితే వీ మైట్ కాల్ దీస్ థింగ్స్ ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్ అండ్ సక్సెస్. ఈ 3 రివాల్వ్ అయితేనే ఉంటుందండి ఈ రోజుల్లో. అసలు యాక్చువల్లీ తెలివితేటలు, ఏఐని బట్టి మనం చూస్తున్నాం మనం. ఓకే, ఎన్నో విషయాల్లో మనం తెలివితేటలు చూస్తున్నాం మనం, బాగా పెరిగిపోతున్నట్టుగా. బలమును బట్టి అతిశయిస్తుంటాం మనం, మన సాఫల్యంను బట్టి అతిశయిస్తుంటాం మనం. అంతెందుకండి, మీరు చూడని మిడిల్ ఈస్ట్లో ఉన్న దుబాయ్ అని అంటే చాలు. అసలు యాక్చువల్లీ ఒకప్పుడు ఇన్ని లక్షలతోటి అక్కడికి వెళ్ళి స్థిరపడిపోదామని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడికండి. బిల్డింగ్స్ అని, పెద్ద పెద్ద భవనాలు, స్కై స్క్రేపర్స్ అని చెప్పి ఎంతగా గొప్పగా మాట్లాడుకుంటుంటామండి. ఆ రోజుల్లో వాస్తవమే అది, ఇట్ వాస్ దేర్ పీపుల్. కానీ మీరు చూడండి, ఒక్క మిజైల్ అంతేనండి, ఎయిర్ స్ట్రైక్స్ని బట్టి ఈరోజు అందులో నుంచే, అదే దేశంలో నుంచి చాలామంది పారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రాణభయం అర్థమవుతా. ఆస్తులు తర్వాత సంగతి, కానీ జ్ఞానం తర్వాత సంగతి. ఇప్పుడు అర్థమవుతా, అతిశయించడం తర్వాత సంగతి. ప్రాణం ముఖ్యమరా బాబు అని చెప్పి మొత్తం అందరిని తీసుకొని పారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం మనం. ఈ పరిస్థితిని చూసి నరేంద్ర మోడీ గారు మంచి మాట చెప్పిండండి. అసలు యాక్చువల్లీ వరీసమ్ అని చెప్పిండు ఆయన. బాగా చింతాక్రాంతమైన రోజుల్లో మనం ఉన్నాం, బాధకరమైన రోజుల్లో ఉన్నాం. ఆ నష్టాన్ని, ప్రాణ నష్టం కానీ, ఆస్తు నష్టం కానీ, ప్రజలకు రావాల్సిన నష్టాలు కానీ, వాటిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్లీ మనకు. ద ప్రాబ్లమ్ ఈస్ ఎవ్రీథింగ్ వీ బోస్ట్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ గాడ్ ఈస్ టెంపరరీ. అది గుర్తుపెట్టుకోండి.
దేవుడు లేని అతిశయము ఎందుకు పనికిరాదని చెప్పాలి. కొన్ని రోజుల మట్టికే ఇంటెలిజెన్స్ ఫేట్స్ పీపుల్, రిమెంబర్ దిస్, స్ట్రెంగ్త్ వీకెండ్స్, వెల్త్ గెట్ డిసపియర్ ఓవర్ నైట్ అని చెప్పి ఎప్పుడో కాదు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం నేర్చుకుంటున్నాం. అది కళ్ళారా మనం చూస్తున్నాం. మనం ఒక్క రాత్రిలో ఒక్క మిజైల్ ఒక్క స్ట్రైక్లో కంప్లీట్గా నాశనమైనట్టుగా మనం చూస్తున్నామని. రిమెంబర్ దిస్ పీపుల్, ఇఫ్ అవర్ ఐడెంటిటీ ఈస్ బిల్డ్ ఆన్ దీస్ థింగ్స్ దెన్ అవర్ పీస్ విల్ రైజ్ అండ్ ఫాల్ విత్ దెమ్. అర్థమవుతుందా? సో కనుక చాలా కేర్ఫుల్గా ఉండాలి. దట్స్ వై సమ్ పీపుల్ లుక్ సక్సెస్ఫుల్ ఆన్ ద అవుట్ సైడ్ బట్ స్టిల్ ఫీల్ ఎంప్టీ ఇన్సైడ్. దేవుడు లేకుండా అతిశయం ఉన్నది చూడండి, బయటికి కనబడికే సక్సెస్ఫుల్గా కనబడుతున్నారు, వారు లోపల వాళ్ళకి తెలుసు చాలా ఎంప్టీనెస్ ఉందని చెప్పి. దే హ్యావ్ బిల్ట్ దేర్ లైఫ్ ఆన్ థింగ్స్ దట్ కాన్ ట్రూలీ సాటిస్ఫై దేర్ హార్ట్. ఎట్టి పరిస్థితుల్లో మనం తృప్తిపరచలేదు. కాబట్టి మొదటి మెట్టులో మనం నేర్చుకుందేమనంటే బోస్టింగ్ ఇన్ రాంగ్ థింగ్స్ పీపుల్. ఇంకా మిగతా మీరు లిస్ట్ చేసుకోవచ్చు, మీకు బాగా తెలుసు దేని గురించి మనం బోస్ట్ చేస్తున్నాం అని చెప్పి. ఆల్రైట్, నెంబర్ 2, గాడ్ ఇన్వైట్స్ అస్ టు బోస్ట్ ఇన్ నోయింగ్ హిమ్. ఇది చాలా ప్రాముఖ్యం చూడండి. నన్ను ఏమన్నాడు పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలేను అని చెప్పిండు ఆయన. అంటే దాని అర్థమైంది తెలుసా? దేవుడే మనల్ని అతిశయించుటకు కాదు, తెలుసుకొనుటకు ఆహ్వానిస్తున్నాడు అనే మాట ఉన్నది చూడండి, చాలా అద్భుతం. ఇంకోవైపు మనం చూస్తున్నట్లయితే దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పి చాలా మట్టుకు మనము పరిగెత్తున్నామనే సంగతిలో మనం చూస్తూనే ఉన్నామండి మనం. కానీ దేవుడే నన్ను తెలుసుకోవాలని చెప్పి మన దగ్గరకు వచ్చింది చూడండి, తన ప్రాణం పెట్టి రక్తంను కార్చి ఆ యాక్సెస్ని మనకు అనుమతి ఇచ్చిందని చెప్పాలి. సో కనుక ఆఫ్టర్ టెల్లింగ్ అస్ వాట్ నాట్ టు బోస్ట్ ఇన్, గాడ్ టెల్స్ అస్ వాట్ షుడ్ బోస్ట్ ఇన్ అని చెప్పి. దేంట్లో మనం గమనించినాం, ఇందాక మనం చూస్తున్నాం కదా దేవుని వాక్యంలో, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24లో చూస్తున్నాం, నన్ను పరిశీలనగా తెలుసుకొనును బట్టియే అతిశయింపవలెను అని మనం చూస్తున్నాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్విటేషన్స్ ఇన్ ది ఎంటైర్ బైబిల్ పీపుల్. రిమెంబర్ దిస్ పీపుల్, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ ఈస్ సేయింగ్ దిస్. ఎవరో కాదు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ప్రైడ్ ఇన్ ఎనీథింగ్, టేక్ ప్రైడ్ ఇన్ దిస్ దట్ యు నో మీ. నన్ను తెలుసుకొనుట బట్టియే, నన్ను అనుభవించడం బట్టియే. వై? We are going to see that people. Notice this people, what God does not say, He does not say boast that you are religious. Kada? He does not say boast that you are going to church. Regular ga church ki veltanu ani cheppi. He does not say even boast that you serve Him. Enta beautiful invitation priyalara idi. He says that boast that you know God. You know Him. దాన్ని బట్టి మనం చూస్తున్నాం. మనం మీకు తెలుసా అసలు యాక్చువల్లీ నోయింగ్ అండ్ నోయింగ్లో తేడా ఉందండి. ఈ రోజుల్లో బాగా శబ్దం వినబడుతుంది మళ్ళీ మనకు. ఎవరిది? నాయకులను గురించి మనం వింటూ ఉంటే ఎక్కువగా వింటున్న నాయకుడు ఎవరండి? ఆయన డొనాల్డ్ ట్రంప్ గారు. ఏమండి మీకు డొనాల్డ్ ట్రంప్ గారు తెలుసానంటే, తెలుసండి, అమెరికన్ ప్రెసిడెంట్ అని అంటారు మీరు. ఇంకోటి కూడా ఉంది, ఏమండి మీకు డొనాల్డ్ ట్రంప్ గారు వ్యక్తిగతంగా తెలుసానంటే తెలియదు. నాలెడ్జ్ ప్రకారంగా తెలుసు, బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ మ్యాన్. టీవీలో వింటున్నాం మనం, మీడియాస్లో వింటున్నాం మనం, నాలెడ్జ్లో తెలుసు, హెడ్గా తెలుసు మనకు, బట్ యు డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ గ్రేట్ మ్యాన్ అండి. కనుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కమ్, నా దగ్గరికి రండి అంటున్నాడు ఆయన. నో మీ అంటే ఎక్స్పీరియన్స్ కండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. జే ప్యాకర్ గారు అని చెప్పి మంచి సేవకుడు అండి, నోయింగ్ గాడ్ అని చెప్పిన బుక్ రాసిండండి ఆయన, కొన్ని మిలియన్స్లోనండి. దయచేసి మీరు చదివితే చాలా మంచిదండి. మీరు అందులో తను ఏమంటాడంటే, వెన్ యూ ట్రూలీ నో గాడ్, నిజంగా అనుభవ రీతిగా అనుదినము ఈ దేవుణ్ణి ఒకవేళ మీరు తెలుసుకున్నట్లయితే, యూ హ్యావ్ ఎనర్జీ టు సర్వ్ హిమ్. నాట్ ఓన్లీ దాట్, యూ హ్యావ్ బోల్డ్నెస్ టు షేర్ అబౌట్ హిమ్ అండ్ కంటెంట్మెంట్ ఇన్ హిమ్. ఈ దేవుణ్ణి కానీ తెలుసుకుంటూ ఉన్నాం అనుకోండి అండి, అందులో ఉన్న బలము, అందులో ఉన్న ధైర్యము, అందులో ఉన్న సంతృప్తి ఎంతో గొప్పగా ఉంటుంది ప్రియులారా. అసలు యాక్చువల్లీ అంటే ఎలానండి మరి తెలుసుకోవాలనంటే, ఎవ్రీడే వాకింగ్ విత్ గాడ్, టాకింగ్ టు హిమ్ ఇన్ ప్రేయర్. అంత మాత్రమే కాదు, లిస్నింగ్ హిస్ వర్డ్, ఆయన వాక్యాన్ని బాగా నెమరవేయడము, తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. బీయింగ్ అవేర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ఆర్డినరీ మూమెంట్స్ అట్ వర్క్. మీరు పనిచేస్తున్నా, ఇంట్లో ఉన్నా, స్ట్రెస్లో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఆయన సన్నిధిని అనుభవిస్తూ డైలీ ఆయనని గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం ప్రియులారా. ఇది గుర్తుపెట్టుకోనండి, గాడ్ ఈజ్ నాట్ ఇంప్రెస్డ్ బై హౌ ఫేమస్ వీఆర్ ఆర్ హౌ సక్సెస్ఫుల్ వీ అపియర్ ఇన్ సోషల్ మీడియా. అదే కదండి మెయిన్ మనకు కావాల్సింది ఈ రోజుల్లో.
అలా కాదు అసలు యాక్చువల్లీ. ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి, మనం వెంటనే మన గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, మన ఇంటిని గురించి కానీ ఎంత గొప్పగా చెప్పుకుంటామో, మన ఇంటిని ఎంత ముస్తాబు చేసి పెట్టుకుంటాం చూడండి మీరు. ఎంతగా బాగా చూపిస్తాం మనం. ఎక్కడైనా పాడు చూపిస్తామా? ఎక్కడైనా మురికి బట్టలు చూపిస్తామా? ఎక్కడైనా మనము అనవసరంగా పడేసినవి చూపిస్తామా మనం? నో, వి షో వెరీ నైస్. ఎగ్జాక్ట్లీ మన ఐడెంటిటీని, మన వాల్యూని కూడా అలానే ప్రచురించుకోనికే, కనుపరుచుకోనికే ప్రయత్నం చేస్తుంటాం మనం. బట్ గాడ్ డిలైట్స్ వెన్ హిస్ చిల్డ్రన్ సీక్ హిమ్, ట్రస్ట్ హిమ్ అండ్ వాక్ విత్ హిమ్ పీపుల్. అలాంటి మురికి చెత్తను, పాడును, పాపమును, శాపమును అవన్నీ కూడా తన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని, అబ్బాయి ఇప్పుడు నన్ను తెలుసుకోమంటున్నాడు దేవుడు. కమ్ అండ్ నో మీ. ఆల్రైట్, మూడవదండి, వెన్ వీ ట్రూలీ నో గాడ్ అవర్ లైఫ్స్ బిగాన్ టు రిఫ్లెక్ట్ హిమ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్. నిజంగా మనం దేవుణ్ణి తెలుసుకుంటున్నట్లయితే, నిజంగా మనము ఆ విధంగా ముందుకెళ్తుంటే మన జీవితాల ద్వారా దేవుడు రిఫ్లెక్ట్ అవుతాడు, చూపిస్తాడు అసలు. ఆల్రైట్, ఒక ప్రశ్న వేసుకుందాం. హూ ఈజ్ గాడ్ అండి? ఎలా ఉంటాడండి దేవుడు? అదిగో అక్కడే ఇచ్చిండు కదా ఆయన. ఇందాక మనం చదువుకున్నాం. మనం ఎక్కడ? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబలనగా, లుక్ ఎట్ టు ది క్యారెక్టర్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. భూమి మీద కృప చూపిచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అన్నాడు దేవుడు అక్కడ. అర్థమవుతుందా? మన దేవుడు ఎవరండి? ఆయన భూమి మీద కృప చూపుచున్న దేవుడు, నీతి న్యాయములు జరిగిచున్న మహోన్నతుడు మన దేవుడు ప్రియులారా. సో కనుక గాడ్ ఈస్ టెల్లింగ్ అస్ వాట్ హీ ఈస్ లైక్. ఆయన ఎలా ఉంటాడో అని చూపిస్తున్నాడు ఆయన. హీఈస్ ఫుల్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్ లవ్ పీపుల్. హీఈస్ జస్ట్, హీఈస్ రైచియస్. అంత మాత్రమే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. వెన్ వీ ట్రూలీ నో హిమ్, దీస్ క్వాలిటీస్ బిగిన్ టు షేప్ అవర్ క్యారెక్టర్ టు. ఆయనని ఎంతగా తెలుసుకుంటూ ఉంటే అంతగా ఆయన గుణగణాలు మనలో సంతరించుకునే అవకాశం ఎంతో ఉంటుంది ప్రియులారా. ఒకప్పుడు మనం ద్వేషించే వాళ్ళమేమో, కానీ దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవడం ద్వారా ప్రేమగల వారం అవుతాం మనం. ఒకప్పుడు కల్మషము, కుట్రతో బ్రతికి ఉండే వాళ్ళమే మనం. ఈ దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవడం ద్వారా ఇప్పుడు మనం ఎలా తయారవుతాం తెలుసా? క్షమాగుణమును పెట్టుకుంటాం. ఎందుకంటే నన్ను క్షమించిండు దేవుడు, నన్ను అలాంటి వాడినే ఆయన తెలుసుకోనికి ఇన్వైట్ చేసింది చూడండి, అది అద్భుతం అండి అని చెప్పి కనికరము, ప్రేమ గల వారమై ఉంటాం ప్రియులారా మనం. దట్ ఈస్ వాట్ పీపుల్, వెన్ యూ నో గాడ్ ఎక్స్పీరియన్షియలీ, పరిశీలనగా దేవుని గురించి, వాక్యములో ఉన్న ప్రభుని గురించి, వాగ్రూపి అయిన దేవుణ్ణి మనం ఎంత తెలుసుకుంటూ ఉంటామో అంతలా మనలో మార్పు కలుగుతుంటుందండి. మళ్ళీ ప్రశ్న వేసుకుందాం మనం. హూ ఈస్ గాడ్? ఎలా ఉంటాడండి దేవుడు? ఈ దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది అసలు. యాక్చువల్లీ మనల్ని చూస్తే తెలిసిపోతుంది. అందుకొరకే ఏ రూపంని ఇవ్వలే దేవుడు మనకు. ఆయన గుణగణాలను కనుపరిచిండే కానీ రూపాన్ని ఇవ్వలేడు ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 చూడండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని మనం చూస్తున్నారా మీరు? ఇప్పుడు ఏమైనా మనము దేవుని కుమారులం అవుతున్నాం మనం. ఎందుకు? బికాస్ ఈ దేవుని తెలుసుకున్నాం కాబట్టి. ఎలా తెలుసుకుంటామండి? దేవుడే మనల్ని ఆహ్వానించింది కాబట్టి తెలుసుకోనికి. సో కనుక గుర్తుపెట్టుకోండి, యూనో మనం అలా దేవునితో నడుస్తూ ఉంటే ప్రజలు, చుట్టూ ఉన్న ప్రజలు, మీరు వర్క్ ప్లేస్లో అయినా, ఇంటి దగ్గర ఉన్న నేబర్స్ అయినా, కాలేజ్, స్కూల్లో ఎక్కడున్నా సరే, పీపుల్ విల్ సీ అండ్ నో హూ అవర్ గాడ్ ఈజ్ త్రూ అవర్ లైఫ్స్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది ఈ మాట. మనుషులు మీ సత్క్రియలను చూచి. ఎక్కడి నుండి తెచ్చుకున్నామండి సత్క్రియలు? ఇదిగో ఈ మహోన్నతుడైన దేవుడు, జీవం గల దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవడం ద్వారా, జ్ఞానంతో కానీ, ఐశ్వర్యంతో కానీ, శౌర్యం బట్టి కానీ కాకుండా దేవుణ్ణి మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట ఆయనలో ఉన్న గుణాతిశయములను ప్రచురించుడి. ఎందుకంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి చీకట్లో నుంచి దేవుడు మమ్మల్ని నడిపించింది కాబట్టి. మీరు ఆలోచించండి, ఇజ్రాయెల్, ఇరాన్, ఆ తర్వాత US, ఈ యుద్ధంలో ఎంత నలుగుడు ఉన్నదో చూడండి. ఎంత స్ట్రెస్ ఉన్నదండి. ఇక్కడ మనకు కూడా ఆయిల్ ఏమవుతుందో, గ్యాస్ ఏమైపోతుందో, రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో, మన భవిష్యత్తు ఏంటో అసలు. యాక్చువల్లీ పెట్రోల్ బంక్ దగ్గర చూస్తే ఈ లైన్ ఏంట్రా బాబు అసలు, యాక్చువల్లీ ఏంటి వార్తలు చూస్తే భయం అయిపోతుంది. కానీ మీకు తెలుసానండి, దేవుని వైపు చూస్తే,
దేవుని వాక్యాన్ని చూస్తే, పరిశీలనగా ఈ ప్రభువుని తెలుసుకుంటే, ఈ దేవుడు నాకు చాలు అని అంటాం మనం. అర్థమవుతా? భూమి మీద కృప చూపుచ్చు అనే దేవుడు ఉన్నాడు చూడండి, మన దేవుడు. అర్థమవుతా? వాటి రేట్లు పెరిగితే మన కృప కూడా పెరుగుతుంది, అక్కడ ఆయన కనికరం కూడా పెరుగుతుంది, ఆయన అనుగ్రహం పెరుగుతుందండి మన లోపల. అందుకొరకే ఐఎమ్ టెల్లింగ్ యూ పీపుల్, ప్లీజ్ నో దిస్ గాడ్. ఈ దేవుడిని తెలుసుకోండి దయచేసి. వెన్ వీ నో గాడ్ డీప్లీ, ద వే వీ ఇంటరాక్ట్ విత్ ద వరల్డ్ చేంజెస్, ద వే వీ సీ ద వరల్డ్ చేంజెస్. ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ begins with our relationship with him and the understanding of his character. So as we grow to know him, we will naturally reflect his attributes to those around us. ఎంతగా మనం తెలుసుకుంటుంటే అంతలా ఆయన గుణగణాలను మనము మన వాళ్ళకు ప్రచురిస్తూనే ఉంటాం ప్రియులారా. మళ్ళీ జయపేకర్ గారు గొప్ప మాట చెప్తారండి. టు నో గాడ్ యాజ్ అవర్ ఫాదర్. ఓకే, నెంబర్ 1, టు నో గాడ్ యాజ్ అవర్ ఆల్మైటీ లవింగ్ ఫాదర్ అని అంటాడు ఆయన. ఈజ్ ది హైయెస్ట్, రిచెస్ట్ and most rewarding aspect of our whole relationship with him, people. You will never find anywhere and you will never be satisfied with anything in the world, people. ఇంకో విషయాన్ని చెప్తే, మనం ఇందాక నేర్చుకున్నట్టుగా జ్ఞానమును బట్టి కానీ, శౌర్యమును బట్టి కానీ, లేకపోతే ఐశ్వర్యమును బట్టి కానీ ఎట్టి పరిస్థితిలో మనం తృప్తి పొందలేం ప్రియుల. కాని పని అది, ఎక్సెప్ట్ నోయింగ్ గాడ్. అందుకొనికే ప్రభు ఇచ్చిన గొప్ప ఆహ్వానం ప్రియులారా. ఏమన్నాడైనా? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబలనగా. ప్రాబ్లం చెప్పిండు, సొల్యూషన్ కూడా ఈ మహాదేవుడు మనకిచ్చిండండి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయము జరిగిచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనును బట్టియే అతిశయింపబలను. బాబు, అట్టి వాటిలో నేను ఆనందిస్తున్నాను అనంటే దాని అర్థమేం తెలుసా? ఆనందించే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియులారా. సో కనుక ఏం నేర్చుకున్నామండి ఈరోజు? బోస్టింగ్ ఇన్ రాంగ్ థింగ్స్. అవన్నీ ఒక్క మిజైల్, ఒక్క ఎయిర్ స్ట్రైక్తో ఎగిరిపోతాయండి అవన్నీ. బట్ గాడ్ ఇన్వైట్స్ అస్ టు బోస్ట్ ఇన్ నోయింగ్ హిమ్. అండ్ దెన్ వెన్ వీ ట్రూలీ నో గాడ్, అవర్ లైఫ్స్ బిగాన్ టు రిఫ్లెక్ట్ హిమ్, పీపుల్. ఒక ఆఫర్ ఇచ్చిండు దేవుడు, అద్భుతమైన ఇన్విటేషన్ ఇచ్చిండండి. మరి దీన్ని ఎలా మీరు వాడుకుంటారో ప్రియులారా. అర్థమవుతుందా? ఏఐ ద్వారా తెలుసుకుంటున్నాం మనం, నాలెడ్జ్ పెరుగుతుంది బాగా, ఈ రోజుల్లో తెలివి పెరుగుతుంది బాగా. ఇంకా ఎలా అసలు షార్ట్కట్స్లో ఇంకా ఏమి చేయాలా, ఎట వెళ్ళాలా, అన్నీ ఎంత అందుబాటులో ఉన్నాయో మనకు. ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు పనులన్నీ కూడా. మంచిదేనేమోనండి, డైలీ లైఫ్కు అవసరమై ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వేరెవర్ యు ఆర్ పీపుల్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఏ స్థాయిలో ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, తెలివి ఉన్నా, బలం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా దేవుడు లేకపోతే మన జీవితము శూన్యం ప్రియుల. అందుకొనికే ప్రభు చెప్పిండు, నాకు వేరుగా నువ్వు ఉండి ఏమీ చేయలేవు కాబట్టి అని చెప్పి. సో కనుక ఈ దేవుణ్ణే పరిశీలనగా తెలుసుకుంటూ, అనుభవిస్తూ, ఆయన ఆనందిస్తున్న కొలది మనల్ని ఆశీర్వదింపబడతామనే సంగతిని ఎప్పుడు మర్చిపోవద్దు ప్రియులారా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బలముగా దయచేసి నడిపించునుగాక. ఆమెన్, నాట్ ఆమెన్, ఆమెన్. పీపుల్, ఇఫ్ యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్ విత్ దిస్, దయచేసి షేర్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ప్రియులారా. నేను ఎన్ని లైక్స్ ఉంటే అంతగా ప్రజలు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్ప్ అస్ టు స్ప్రెడ్ దిస్ స్కూల్, పీపుల్. దేవుని వాక్యమును అనేకులకు అందచేద్దాం ప్రియులారా. గాడ్ బ్లెస్ యు ఆల్ పీపుల్. ఐల్ సీ యూ నెక్స్ట్ సాటర్డే. థ్యాంక్ యూ.